ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవాళ్లకి ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. హైదరాబాద్లోనే ఉన్న ఐసీఏఆర్ ఐఎంఆర్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు దీని పూర్తి వివరాలేంటో చూద్దాం. ఈ ఉద్యోగ అవకాశంలో అసలు హైలైట్ ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, పైగా అప్లై చేసుకోవటానికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అద్భుతం కదా! ఇక జీతం విషయానికొస్తే అస్సలు తక్కువేం కాదు. ఒక ముఖ్యమైన పోస్టుకైతే నెలకు ఏకంగా ₹50,000 వరకు జీతమిస్తున్నారు. పరీక్ష లేదు, ఫీజు లేదు, మరి సెలక్షన్ ఎలా చేస్తారనుకుంటున్నారా? సింపుల్. కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారానే. అంటే ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఇంట్లో కూర్చునే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సరే, ఈ అవకాశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఏంటి, తర్వాత ఖాళీలు, వాటి డీటెయిల్స్, జీతం, ఏజ్ లిమిట్ ఎంత, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఇంకా ముఖ్యమైన తేదీలేంటి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా అసలు ఈ అవకాశం ఎక్కడ్నుంచొచ్చింది? ఇది మన హైదరాబాద్లోనే ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ నుంచొచ్చింది. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. వర్చువల్ ఇంటర్వ్యూ అంటున్నారు కదా, అదేంటి అనుకోవచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్. ముందు అప్లై చేసుకున్న వాళ్ల అప్లికేషన్స్ అన్నిటినీ చూసి అందులోంచి అర్హులైన వాళ్లని షార్ట్లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లకి ఈమెయిల్కి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి జూమ్ లాంటి యాప్స్ ద్వారా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చాలా మంది ఎదురుచూసేది దీనికోసమే. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులున్నాయి, వాటి వివరాలేంటో చూసేద్దాం. ఇక్కడ మనకి ముఖ్యంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. మొదటిది బిజినెస్ ఎగ్జిక్యూటివ్. దీనికి జీతం నెలకు ₹50,000. దీని ఇంటర్వ్యూ డేట్ ఫిబ్రవరి 11. ఇక రెండోది టెక్నికల్ అసిస్టెంట్. దీనికి జీతం ₹30,000. ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి 5. ఈ తేదీలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో పోస్ట్ టెక్నికల్ అసోసియేట్. మరి జాబ్ లొకేషన్ ఎక్కడుంటుంది? ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా వర్క్ చేయాల్సింది మన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోనే. పోస్టుల గురించి చూసాం కదా, ఇప్పుడు శాలరీ, ఏజ్ లిమిట్ లాంటి మిగతా ముఖ్యమైన వివరాలేంటో తెలుసుకుందాం. ఈ చార్ట్ చూస్తే మనకు శాలరీ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కు నెలకు ₹50,000 టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కు ₹30,000 జీతమిస్తున్నారు. ఇక వయసు విషయానికొస్తే అప్లై చేసేవారికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. జీతం, వయసు ఓకే, మరి చదువు, అనుభవం సంగతేంటి? ఏ పోస్టుకు ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఒకటి గమనించాలి. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అనుభవం అస్సలు అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు వస్తే ఏదైనా డిగ్రీ ఉన్నా కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక మూడో పోస్ట్ టెక్నికల్ అసోసియేట్ విషయానికొస్తే దీనికి బీటెక్ లాంటి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు డేటాబేస్ మేనేజ్మెంట్, ఎంఐఎస్ ప్లాట్ఫామ్స్ లాంటి టెక్నికల్ ఫీల్డ్స్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా అడుగుతున్నారు. అర్హతలన్నీ ఉన్నాయని అనిపిస్తే ఇంక అస్సలు ఆలస్యం చేయొద్దు. అప్లై చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, కేవలం ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్, దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. థర్డ్, ఫిల్ చేసిన ఫామ్ని, సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేయాలి. ఫోర్త్, ఈ స్కాన్ చేసిన ఫైల్స్ అన్నిటినీ కలిపి ఒకే ఒక పీడీఎఫ్ ఫైల్గా మార్చాలి. ఇది చాలా ముఖ్యం. సింగిల్ పీడీఎఫ్ మాత్రమే పంపాలి. ఇక ఫైనల్గా 5వ స్టెప్, ఆ పీడీఎఫ్ని వాళ్ళు చెప్పిన ఈమెయిల్కి పంపించడమే. ఇదిగోండి, ఇదే ఆ ఈమెయిల్ అడ్రస్. రెడీ చేసుకున్న పీడీఎఫ్ ఫైల్ని ఈ అడ్రస్కే పంపాలి. recruitmentsiimr@gmail.com. కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి. తప్పులు లేకుండా పంపించడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైనవి డేట్స్. ఒక్క డేటు మిస్ అయినా సరే ఈ మంచి అవకాశం చేజారిపోతుంది. కాబట్టి ఈ ముఖ్యమైన తేదీలని ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు.
అప్లికేషన్ పంపడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 3. ఆ తర్వాత 2 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 5న టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఏమో ఫిబ్రవరి 11న ఉంటుంది. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అయినా సరే ఐసీఏఆర్ లాంటి పెద్ద సంస్థలో పనిచేసిన అనుభవం కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది. అంతేకాదు, పనితీరు బాగుంటే ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాంట్రాక్టు పొడిగించే ఛాన్స్ కూడా ఉంటుంది. చూసారుగా, పరీక్ష లేదు, ఫీజు లేదు, పైగా ఆన్లైన్ ఇంటర్వ్యూ. అది కూడా హైదరాబాద్లోనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి ఆలోచించండి.